ఆయన మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయని మనం తెలుసుకోవాలి. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, విశ్వాసమందు ఎవరైతే స్థిరపరచబడతారో, ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే బలపరచబడుతూ ఉంటారో, దైవ చిత్తానుసారంగా ఎవరైతే అడుగులు వేస్తారో, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, వారందరి మేలు కొరకే ఆయన సమకూడి జరిగిస్తాడంట కొన్ని సంగతులు. అవన్నీ కూడా మేలు కొరకే అన్న మాట మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ముగింపు రావాలి, అప్పుడు కానీ అర్థం కాదు. ఒక మాట చెప్తాను, నా చిన్న సాక్ష్యాన్ని. ఎప్పుడు వినే సాక్ష్యమే, ఎన్నిసార్లు చెప్పినా ముగింపు అవుతుంది సాక్ష్యం. దేవుడు చేసిన మేలు ఏం చెబుతున్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. ఒకసారి జరిగినటువంటి పరిస్థితులన్నీ, నా పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను కదా. మొట్టమొదట కుప్ప కాలిపోవటం, తర్వాత మా నాన్నగారు చనిపోవటం, తర్వాత మనోహర్కి యాక్సిడెంట్ అవటం, ఈ పరిస్థితులన్నిటిలో కూడా మొట్టమొదటి అనుకున్నాను నేను చక్కగా మందిరానికి వెళ్ళి అక్కడ నేను మైక్ చేస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను, ఆరాధన అయిపోయాక అక్కడ పనులన్నీ చూసుకుని అందరు వెళ్ళిపోయినా నేను అన్నీ చూసుకుని ఇంటికి వస్తున్నాను. ఉదయాన్నే మేమిద్దరం వెళ్ళి అదంతా తుడిచి కళాపు కుట్టి ఇవిడే ముగ్గేసి అక్కడ ఏదైనా చెత్త చెదారం అవతల పెట్టి, ఒకవేళ ఎవరు చెప్పకపోయినా, ఎవరు మాకు చెప్పకపోయినా, ఏమండి ఆరాధన అయిపోయాక భోంచేసాక 3 గంటల ఏళ్ళ గొడవలు తీసుకుని ఆ గ్రౌండ్లో చెత్తంతా కోసి శుభ్రం చేసుకుని వచ్చేయడం. చాలాసార్లు ఇక్కడ పెచ్చైండి అనుకునేవాళ్ళు, అనుకోని నేను చూస్తా ఊరుకుండా ఉండలేకపోయేవాళ్ళం. అక్కడ ఏదో పని చేస్తూనే ఉండేవాళ్ళం. అరే ఇంతగా ఆధ్యాత్మికంగా కొనసాగుతుంటే ఆ మందిరం అంతా కూడా కొన్నిసార్లు ఆ డయాస్లో ఉండవలసిన విధానం లేకుండా అంత గందరగోళంగా ఉంటే అవన్నీ మార్పు చేర్పులు చేసి దాదాపు 6 రోజులు చాలా కష్టపడ్డాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ పని జరిగింది. వాళ్ళు అనేక రక్షణ కొరకు సువార్త సభలు కూడా పెట్టే పరిస్థితులు ఈ పని జరిగింది. ఈ కుప్ప కాలిపోతే అనిపించింది, ఏంటి కీడు? అరే దేవుని కొరకు ఇంత చేస్తున్నామే. మా వాళ్ళు కొంతమంది అన్నారు, మీ తెల్లారులు అయితే అక్కడే ఉంటారు, తెల్లారులు అయితే మందిరంలో ఉంటారు. వీళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా మేము అక్కడే ఉండేవాళ్ళం. ఒక రోజున మమ్మల్ని పిలుస్తానికి అక్కడికి వచ్చి, ఇక ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మీరు ఇంటి పట్టున ఉండరా? అరే ఎంత భక్తి అయితే మాత్రం, ఎంత దేవుడు అయితే మాత్రం బతాకి ఇక్కడైనా ఒక మంచి చెడ్డ కుటుంబం, ఎంత చుట్టాలు బంధువులు ఇంటి పని ఇదే ఉండదా మీకు? బతాకి ఇక్కడైనా అనేది అంటే ఎందుకు చెప్తానంటే, అంతగా ఉండే పరిస్థితుల్లో ఈ కీడు మాకు సంభవించింది. దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పండి? కీడే కాదా? కీడే. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అదే కార్యక్రమం రోజు మళ్ళీ మనోహర్కి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్కు ముందు ఒకటి, ఈ కుప్ప కాలిపోయిన తర్వాత చాలా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఉండిపోయాయి. కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా, పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ ధాన్యం అంతా కూడా మండిపోయింది కదా, పెట్టుబడి పెట్టినటువంటిది, ఆ పెట్టుబడి అప్పట్లో నిలిచిపోయింది. ఇక తెచ్చుకోవడానికి అక్కడ ఎవరు ఇవ్వరు, ఇక్కడేమి రాబడి లేదు, నిరాధారమైన పరిస్థితి. మా పెద్దోళ్ళందరూ చనిపోయారు. సలహా ఇచ్చేటువంటి ఒక పెద్దవారు ఎవరు మాకు లేరు. ఈ ఒంటరి జీవిత ప్రయాణం, అటువంటి నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దానికి ముందు కోత కోపించాను, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి నేను. ఆ మేస్త్రి వస్తూ ఉన్నాడు, అప్పట్లో ఎంత 2000 రూపాయలు. ఆ మేస్త్రి వస్తూ ఉన్నాడు, 20 మంది అయితే కోసేస్తారు కదా, మనిషి అయితే 110 రూపాయలు, ఎంతో 90 రూపాయలు ఆడవాళ్ళకి, 110 మగవాళ్ళకి, 2000 రూపాయలు ఎంతో ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత ఇంకేదో పని చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. ఈ బయట చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. అంతా కలిపి ఒక 10,000 ఉండవు. కానీ ఎంత మానసికమైనటువంటి ఒత్తిడో. సరే, ఈ కార్యక్రమం అయిన తర్వాత చూద్దాంలే అనుకున్న పరిస్థితుల్లో కార్యక్రమం రోజు మనోహర్కి యాక్సిడెంట్ అయింది. అసలు ఇదంతా కీడా మేలా చెప్పండి? అరే ఏంటి ఘోరం అసలు? పోనీ ఏమన్నా లోకంలో ఉన్నామా? లోకంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చామా? లోకాన్ని వదిలేసాం, పెద్దగా దేవుని ఆలోచనలోనే ఉంటున్నాం, దేవుని కొరకు ఏదో చేయాలనే తపన కలిగి ఉన్నాం. ఎంత కీడేంటి అసలు? ఆ కీడు వెనక మేలు దాచి ఉంచాడని ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ముగింపులో అర్థమవుతుంది.
సరే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాము. ఎక్కడా ఒక రూపాయి మేము ఖర్చు పెట్టలేదు. అంతా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంటే. సాయంకాలానికి వాడు రికవర్ అయ్యాడు, క్షేమంగా ఉన్నాడు. అక్కడ కూడా మేము ఏం మందులకు డబ్బు ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్పిటలే కాబట్టి అంత ఫ్రీగా మాకు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ మేము వారం రోజులున్నా ఫ్రీ ట్రీట్మెంటే, ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టలేదు. మరి ఈ కీడంతటికి ముగింపు మేలేంటి అని అంటే, ఆ ఆటో ఎవరిదో వచ్చి వాడు నూనె తీసుకుని వస్తూ ఉంటే ఆ సెంటర్లో ఆటో బుద్ధిగా పడిపోయాడు అనమాట. మేమేమో వీళ్ళు తీసుకుని హాస్పిటల్కి వచ్చాము. ఆ సమయంలో కోడి పందాలు వేస్తుంటే పోలీసులు దాని కొరకని వచ్చి ఇక్కడ ఈ ఆటో ఏంటి, ఇదేంటి అని అడిగితే ఇట్లా జరిగింది అన్నారంట. సరే వీడి సంగతి మా సంగతి పక్కన పెట్టి ముందు ఈ ఆటో స్టేషన్కి తీసుకుపోయారండి. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఒక రూపాయి తీసుకుందామని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమంటే మాదే సార్ ఆటో మీరు తెచ్చేసారంటున్నా ఆటో గల అతను తండ్రి వెళ్తే మీరు ఎవరినో గుద్దారంట, వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, అసలు బతుకుతారు లేదు తెలవదు, కుదరదు, అది సెటిల్మెంట్ అయ్యాక కానీ ఆటో ఇస్తామని అన్నారు. వీళ్ళు ఏదైనా బాబు అని ఏమన్నా రూపాయి ఇచ్చేస్తారేమో పట్టుకుపోదామని వాళ్ళు వీళ్ళేమో ఇలా పెట్టి చేశారు. ఇంతకీ మేము ఎక్కడున్నామని అజగడితే గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో ఉన్నాం. ఈ ఆటో గుద్దిన కుర్రోడు వాళ్ళ తండ్రి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తుకుంటూ వచ్చాడు మమ్మల్ని. వచ్చి మోషే ఎవరిని అడుగుతుంటే మేమే అని చెప్పాను. ఈవిడైతే ఇక పిల్లవాడిని చూడనివ్వలేదు అతన్ని, అంటే కోపం అనమాట. సర్లే చెప్పాడు, బాబు మా అబ్బాయి నుండి ఇట్లా జరిగింది, నేను కొత్తగా రక్షణ పొందాను, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాను, మాది ఫలానక్కులో బాప్తిసం పొందానయ్యా, వారం అవ్వలేదు, ఇట్లా జరిగింది అన్నాడు. చెప్పండి, ఆయనకి మేలా కీడిది?